కాదు హిందూ మతాలు అంటారు. ఆ మతానికి బాపు వాళ్ళన్నది తెలియదు. తెలియంది ఆడు ఒకటే చెప్తారు శ్రీరాముడు అంటారు. కాదు బాబు లేకపోతే అనాథలు అంటారా లేకపోతే శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. అంటే జై శ్రీరామ్ అంటే మేను బాప మరి దేవతలల్లా. అయితే రాముని ఆత్మనే శంకరుడు, రామాత్మనే శంకరుడు. శివుడు సృష్టికర్తనే కదా శంకరుడు. ఆకార రూపంలో రాముడు, ఆకార రూపంలో శంకరుడు. ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే అంటే శరీరం చేంజ్ అయింది కాబట్టి ఇదేమో సృష్టి లోపల వినాశనం చేయడం కొరకేమో ఈ శివుడు ఆ శంకరుని మీద ప్రవేశం అవుతుంది. అది మళ్ళీ ఏదైతే రాముని ఆత్మనే రామరాజ్యం స్థాపన చేస్తుంది. అసలు నేను శివుడే. శివుడు నిరాకారుడు కాబట్టి శరీరం లేనివాడు భూమి మీద ఎట్లా ప్రవేశం అవుతుంది? అంటే రాముని అవతారంలో ప్రవేశించిండా. రాముడు ఏదైతుందో రామరాజ్యం స్థాపన చేయడం కొరకు రాముని మీద ప్రవేశం అవుతుంది, కృష్ణుని మీద కూడా ప్రవేశం అవుతుంది. అందుకే హరే రామ హరే కృష్ణుడే ఈ ముగ్గురే సృష్టికి మూలం. ఈ కృష్ణుడేమో మరి ఈశ్వర బ్రహ్మ అన్నది ఏంటి? విష్ణు అంటే అమ్మ బాపు ఇద్దరు కలిసినే విష్ణు. విష్ణు ఈశ్వర బ్రహ్మ. ఈశ్వర అంటే శంకరుడు కదా. ఈశ్వరుడు అంటేనేమో శివుడు. శంకరుడు అంటేనేమో శరీరధారి. శరీరం లేనివాడేమో శివుడు. అంటే అర్థం కాకపోతే అట్నే ఉంటాయి. రాజకీయాలలో తిరిగిన వాళ్ళకు రాజకీయం గురించే తెలుసు నీకు, కానీ ఈ సృష్టి ఎట్లా పుట్టింది ఎట్లా అయిపోద్ది అన్న రహస్యం ఏదైతే ఈ కోర్సు వేరే ఉంటుంది. ఈ కోర్సు చేసిన వాళ్ళు దీని రహస్యం చేసింది తెలుస్తుంది. మరి వీళ్ళకి బాపోలు దేవతలకు పోలీస్ కోర్సు చేసిండు, పోలీస్ సమస్యలే తెలుసు. ఎక్కడ ఏం కాదు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి బాపోలు ఎవరికి? ఈ శంకరునికి బాపు శివుడు. మళ్ళీ శివుడు శంకరుడు ఒక్కటి కదా. శివుడు శంకరుడు వేరు వేరు అంటే ఒకటే అనబడి. ఎట్లా శివుడు వేరు శంకరుడు వేరు? శివుడు శంకరుడు వేరు వేరు ఎట్లా అయినరు? వేరే అయిన అలా శివుడు వేరే శంకరుడు వేరు ఒకటి కాదు. ఒకటి కాదా? వీళ్ళు శివుడు శంకరుడు ఒకటే అంటారు. వీళ్ళు ఒకటే. నేను కూడా ఒకటే అనుకుంటున్నా. అదే నీకు తెలియదు కాబట్టి నువ్వు ఒకటే అనుకుంటా. శరీరం ధరించిన వాడేమో శంకరుడు, శరీరం లేనివాడేమో శివుడు. ఇలా రెండా? అందరికి తెలియదు మరి ఇప్పటి వరకు. మరి అందరికి తెలియదు కాబట్టి ఈ జ్ఞానం కోర్సు నీకు కూడా తెలియదు కాబట్టి అలా చెప్తే వినమంటే నువ్వు వినకపోతే ఇంకోళ్ళకి వినిపించకపోతే. అబ్బా శివుడు శంకరుడు వేరు వేరు ఒకటి కాదు. నిరాకారుడు శివుడు. ఈ శంకరుడు ప్రవేశించాక శంకరుడు అయింది. అంతకుముందు వీరేంద్ర దేవ్ దీక్షిత్, వసుదేవుడు. వీరేంద్ర దేవ్ దీక్షిత్ వసుదేవునిలో వసుదేవుని దారి